మష్రూమ్స్ని తీసుకొని 2-3 టైమ్స్ వాటర్లో చక్కగా కడుక్కోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనికి 1/2 స్పూన్ సాల్టు, 1.5 స్పూను కారము, 1/4 స్పూన్ వరకు పసుపును వేసుకొని ఇప్పుడు ఈ మష్రూమ్స్ని చక్కగా టాస్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు గసాలు, 2 స్పూన్స్ వరకు తెల్ల నువ్వులను వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి కూడా వేగాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోనికి తీసుకుందాము. అలాగే ఇప్పుడు ఇందులోనికి మనం వేయించి పౌడర్ చేసుకున్న ధనియాల పౌడర్ని 1.5 స్పూను, జీలకర్ర పౌడర్ని 1/2 స్పూను, 1/4 స్పూను వరకు గరం మసాలాను కూడా వేసుకొని వీటన్నింటినీ మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని 1 కప్పు వరకు వేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ను కూడా వేసుకొని వీటిని ఇలా కొంచెం మగ్గించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా 1 కప్పు వరకు వేసుకొని వీటిని కూడా బాగా మగ్గించుకోవాలి. ఆ లోపు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా రెడీ చేసుకుందాము. టమాటాలు కూడా ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా మనం మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం. మరలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా దినుసులను వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను 1.5 స్పూన్ వరకు వేసుకోవాలి. టమాటా పేస్ట్ను కూడా వేసుకొని వీటిని కొంచెం పచ్చివాసన పోయేట వరకు వేయించుకోవాలి. ఆ తరువాత 1/2 గ్లాస్ వరకు వాటర్ను పోసుకొని వీటిని కొంచెం మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్టు, రుచికి తగ్గట్లుగా వేసుకోవాలి. సాల్టు తర్వాత కొంచెం పసుపు, 1.5 స్పూన్ వరకు కారంను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వీటిని కొంచెం సేపు ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి కొంచెం కరివేపాకును కూడా వేసుకుందాము. మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ను కూడా వేసుకుందాము. మష్రూమ్స్ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకుందాము. తరువాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాము. ఇప్పుడు చివరిగా కొంచెం కస్తూరి మేతి, అలాగే బాగా బీట్ చేసుకున్న పాల మీద మేగడని ఒక 2-3 స్పూన్స్ వరకు వేసుకొని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే.